ఇలా పరిపాలనా సౌలభ్యం కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. సంక్షేమ రంగంలో చాలామంది ఊహించని కార్యక్రమాలు చేసినాం. మనం మేనిఫెస్టోలో పెట్టనివి మనం పెట్టిన వాటికంటే పెట్టనియే ఎక్కువ చేసినాం. మరి ఒకప్పుడు పల్లెటూరులో పోతే కాలిపిందెలతోటే మరి రాజకీయ నాయకులు తెల్లంగేసుకున్నాడు ఓడిపోయినా కాలిపిందెలే అడ్డం పెట్టి మన నీళ్ళ సంగతి ఎంతని అడిగేది. తెలంగాణ వచ్చిన కొద్ది రోజుల్లో ఆ పరిస్థితి లేకుండా చేయగలిగినాం. కరెంటు కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇవ్వగలిగినాం. మనం ఇవాళ అనేక స్కీమ్స్ మానవీయ కోణంలో కూడా చేసినవి ఉన్నాయి. ఇలా మనం కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు. దాంట్లో చాలామంది కనపడేది ఏంటంటే ఏదో ఆర్థిక సాయం అనే యాంగిల్ కనపడుతుంది. 50,000తో మనం స్టార్ట్ చేసి అలా 1,116 వరకు తీసుకొచ్చుకున్నాం. మానవీయ కోణంతో పాటు బాల్య వివాహాలను అరికట్టగలిగినాం. మనం 18 ఏళ్ళు దాటితేనే పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి. దానివల్ల ఏమైంది, పుట్టబోయే బిడ్డలు కూడా మన దగ్గర మాత శిశు మరణాలు 2 చాలా హైయెస్ట్ ఉన్నాయి కంట్రీలో. అటువంటిది గణనీయంగా తగ్గించగలిగిన రాష్ట్రంగా ఇలా తెలంగాణ నిలబడి ఉన్నది. మరి దానికి ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నారంటే సింగిల్ కార్యక్రమం కాదు. ఇవాళ కళ్యాణ లక్ష్మితో పాటు గర్భిణీ స్త్రీకి అంగన్వాడీ దగ్గర భోజనం పెట్టడం కడుపు నిండా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 4 రూపాయలు, దానికి 18 రూపాయలు మనం కలిపి వాళ్ళకు భోజనాలు పెట్టడం. ఈ గర్భిణీ స్త్రీలను మంచిగా చూడాలంటే ఏం చేయాలి అంటే అంగన్వాడీ వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకు భద్రత ఉంటేనే ఈ వీళ్ళని మంచిగా చూస్తారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచడం, మళ్ళీ వీళ్ళని హాస్పిటల్ తీసుకుపోయి చెకప్లు చేయించి వీళ్ళని ఇంటి దగ్గర దిగబెట్టాలంటే ఏం చేయాలంటే ఆశా వర్కర్లకు కూడా ఇంత ఆర్థిక ఉపాధి కల్పించాలి. వాళ్ళని మంచిగా చూసుకుంటేనే వీళ్ళని మంచిగా. ఈ రకమైన మల్టీ డైమెన్షనల్ కార్యక్రమం చాలామందికి అది చాలా సింపుల్ కార్యక్రమంగా అనుకోవచ్చు. వాళ్ళకి ఇన్ని పైసలు పెంచి వీళ్ళకి ఇన్ని పైసలు, కానీ దాని మధ్య ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉంది. మనం కేసీఆర్ కిట్ ఇవ్వడం కానీ, మనం అట్లాగే న్యూట్రిషన్ కిట్ అని మధ్యలో మనం తీసుకొచ్చినాం. ఇటువంటివన్నీ ఈ రాష్ట్రంలో పుట్టబోయే ప్రతి బిడ్డ ఒక ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలి, ఆ తల్లిదండ్రులకు భారం లేకుండా ఉండాలి. న్యాయంగా ఈ రోజు కూడా అనేక రాష్ట్రాల్లో మనం వాళ్ళని స్టంటెడ్ చిల్డ్రన్స్ అంటారు. వయసుకు తగ్గట్టు వాళ్ళ ఎదుగుదల లేకపోతే ఆ పరిస్థితి ఉంది. ఇవాళ వారికి పోషకాహార లోపం కావచ్చు, మిగతా లోపాలు కావచ్చు, అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అటువంటి వాటి నుంచి మరి ప్రభుత్వం ఎన్నో రకాలుగా తీసుకురావడం జరిగింది. మరి రైతు విషయంలో మీరు ఒక్కసారి చూసుకుంటే రైతుని ఒకే యాంగిల్లో ఆలోచించలే. మనం ఒక నీళ్ళు ఇవ్వగానే సరిపోదు అనుకోలే. నీటి తీరువ రద్దు చేసినాం, మరి 24 గంటల కరెంట్ ఇచ్చినాం, నీరు ఎప్పటికీ అందుబాటులో వచ్చేటట్టు చేసినాం. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తలు దుంకేటట్టు చేసినాం. ఇలా మిషన్ కాకతీయ తెచ్చినాం. ఇలా రైతు భరోసాతో వారికి ఇంత ఆర్థిక సాయం చేసి పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చేసినాం. పండిన పంటలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెట్ చేసే విధంగా కార్యక్రమాలు చేసినాం. ఎవరైనా రైతు వారి కష్టకాలం వచ్చి సహజ మరణం చెందినా, యాక్సిడెంట్లో మరణం చెందినా ఆ కుటుంబానికి వెంటనే 5 లక్షల రూపాయలు వచ్చేటట్టు రైతు బీమా కార్యక్రమం చేసినాం. ఏ స్కీమ్ చేసుకున్నా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో చేయగలిగింది ఒక తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకోటి కాదు. మరి అట్లాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే 15 రోజుల పర్మిషన్స్ ఇవ్వడం. టీఎస్ ఐపాస్తో మనం స్టార్ట్ చేసినాం. మరి మనల్ని చూసి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యం. మరి ఆ రకంగా అనేక స్కీమ్స్ తెలంగాణకు సంబంధించిన అనేక స్కీమ్స్ ఇలా టీఎస్ ఐపాస్ కావచ్చు, టీఎస్ రైతు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, మనల్ని చూసి అనేక రాష్ట్రాలు స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకునే నేపథ్యం ఉంది. ఇప్పుడు మీకు మనం రైతు భరోసా ఇస్తే ఇంకో రాష్ట్రంలో కాళియా అనే పేరు మీద బెంగాల్లో ఇచ్చినారు, ఒక పేరు మీద ఒరిస్సాలో ఇచ్చినారు, ఇంకో పేరు మీద ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినారు. చివరికి కేంద్ర ప్రభుత్వమే పిఎం సన్మాన్ యోజన అని పెట్టి రైతు వాళ్ళు కూడా తీసుకొచ్చినారు. అంటే మనం పెట్టిన ప్రతి స్కీము ఒక మోడల్ అయింది, దేశానికి ఒక ఆదర్శమైన మోడల్ అయింది. వారు ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు వచ్చినాయి. మరి ఆ రకంగా తెలంగాణ
అనేక రంగాల్లో ముందుకు పోయింది. 1000కి పైగా గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినాం. పిల్లలకు నాణ్యమైన విద్య ఇవ్వడానికి 3 పూటల భోజనం పెట్టి పిల్లలకు చదువు చెప్పాలన్న సంకల్పం కొద్దిపోయినాం. అనేక మంది దళిత బడుగు వర్గాల పిల్లలు ఇలా ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజీలలో చేరడమే కాదు, విదేశాలకు పోతున్నట్టు కూడా 20 లక్షల వాళ్ళకు ఫీజు ఇవ్వగలిగినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ రంగాన్ని తీసుకుంటే ఆ రంగంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు వరంగల్లో రజతోత్సవాలు పెట్టడం ఇంకా ఉద్దేశం ఏంటంటే, వరంగల్ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రాంతం. అనేక పోరాటాలకు ఇది గడ్డ, అనేక త్యాగాలు చేసిన గడ్డ వరంగల్. కాబట్టి వరంగల్ గడ్డ నుంచే మళ్ళొక్కసారి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఒక చక్కటి సందేశం పోవాలన్న సంకల్పం కొద్దీ ఇక్కడ చేయడం, దానికి అనుగుణంగా స్థలాలు సేకరిస్తే మనకు మరి పట్టణం పెరిగిపోతున్న నేపథ్యం గతంలో ఉన్న ప్రకాష్ రెడ్డి పల్లె ఇలా అట్లా లేదు. మరి మనం మిగతా ప్రాంతాల్లో కూడా చూస్తే దానికి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ఎలకతుర్తి అయితే 3 రోడ్ల కూడాలి, అటు సిద్దిపేట వైపు వచ్చే రహదారి, అటువైపు పార్కింగ్ వాళ్ళకు అటే ఉంటుంది, కరీంనగర్కి వెళ్ళి వచ్చేటోళ్ళకు పార్కింగ్ అటే ఉంటుంది, వరంగల్ రూట్లో వచ్చే వాళ్ళకు పార్కింగ్ అటే ఉంటుంది. అంటే రాష్ట్రంలో 3 ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఒక కూడల్లో కలిసే రోడ్డుగా దాన్ని మనం ఆలోచించి గౌరవ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 1200 ఎకరాలు ఇవాళ మనం సమావేశం కోసం ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో పార్కింగ్ కావచ్చు, మరి మీటింగ్ డయాస్ ప్లేస్ కావచ్చు, అన్ని అవసరాలు తీరే విధంగా దాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. 25 ఏళ్ళ రజతోత్సవం కూడా ఒక రాజకీయ పార్టీ 25 ఏళ్ళ పాటు పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. 25 ఏళ్ళలో అనేక పార్టీలు కూడా మరి ప్రాంతీయ పార్టీలు ఈ ప్రాంతంలో పుట్టినాయి, గతంలో ఎప్పుడో వచ్చినాయి, ఎక్కడో పోయినాయి అవి. కానీ అంతో ఇంతో తెలుగుదేశం లాంటి పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ వచ్చింది. కానీ తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏందో అందరికీ తెలుసు. కానీ ఈ పార్టీ ఒక్కటే ఇలా నిలబడి ఇవాళ ఒక బలమైన శక్తిగా నిలబడి పనిచేసే నేపథ్యం ఉన్న పార్టీగా మనం పోయినాడు కూడా మనం 60 లక్షల సభ్యత్వాలతో ఉన్నాం. మనం ఈరోజు కూడా అదే స్ఫూర్తిని నింపే విధంగా మన మీటింగ్ జరగబోతున్నది. మనకు ఓడిపోయినాడు కూడా మన ఓట్ల శాతం తేడా 2% కంటే తక్కువనే. కాబట్టి ప్రజల యొక్క మన్ననలు మద్దతులు సంపూర్ణంగా మనం ఉన్నాయి. ప్రభుత్వాలు చేస్తున్న అవకతవక విధానాల వల్ల కూడా ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. మరి ఖచ్చితంగా సభకు మనం ఊహించిన దానికంటే అతిపెద్ద రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాం. మనం స్వచ్ఛందంగా కదిలి రమ్మని పిలుపునిస్తున్నాం. మరి దాదాపు అనేక ప్రాంతాల నుంచి కూడా మిత్రులందరూ కూడా కలిసి వస్తారని అనుకుంటున్నాం. ఈ రజతోత్సవ సభ 25 ఏళ్ళ రిమార్కబుల్ మీటింగ్ కాబోతుందనేది అందరి అంచనాలు ఉన్నది. దేశంలోనే ఒక మంచి మెసేజ్, మళ్ళొక్కసారి గులాబీ జెండా యొక్క మెసేజ్ని బలంగా పంపించే విధంగా ఈ సభా కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం.